టీవీలో షోస్ ఈ మధ్య మరీ మితిమీరిపోతున్నాయనే చెప్పుకోవచ్చు. రీసెంట్‌గా ఒకటి నార్మల్‌గా వస్తే చూశాను. దాంట్లో అవినాష్ మనందరికీ తెలుసు 'బిగ్ బాస్‌కి' వెళ్ళాడు, 'జబర్దస్త్‌లో' చేశాడు. ఇలా తను 'శ్రీముఖి', 'ఫైమా' ఇలా ముగ్గురున్నారు. అయితే తను కావాలని వాళ్ళని పట్టుకుంటాడు. అదేంటంటే కరువులో ఉన్నాడు. అంటే తను చెప్పవసరలా పక్క నుంచి 'శ్రీముఖి' గారు గాని, లేదంటే 'ఫైమా' గాని వీళ్ళే అంటున్నారు. తను కరువులో ఉన్నాడు అందుకే ఇలా చేస్తున్నాడని. అంటే లిమిట్ ఉండిద్ది. ఇప్పుడు మనం ఏది చేయాలన్నా దానికి ఒక లిమిట్ ఉండిద్ది. లిమిట్ దాటి చేస్తే ఏదైనా ఇబ్బంది అయిద్ది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చూస్తారు ఇంట్లో ఉన్నోళ్ళందరూ. అలాంటప్పుడు కొద్దిగా మామూలుగా ఎలాంటివి చేయాలి, ఎలాంటివి చేయకూడదు అని తెలుసుకొని చేస్తే చాలా బావుండిద్ది. కానీ వీళ్ళు అలా కాదు. ఎలా పడితే అలా చేసేత్తాం. అయి చూస్తారు అని కూడా లేదు జనాలు. అది కొంచెం వీళ్ళు తెలుసుకొని ఇక నుంచైనా కొంచెం జాగ్రత్తగా చేస్తే బావుండిద్ది అని నాకైతే అనిపిచ్చింది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు గాని అయన్నీ ఇదివరకు లెవ్వు. ఈ మధ్య కాలంలో బాగా ఇలాంటియి ఎంకరేజ్ చేస్తాం వల్ల ఇయ్యే పెరిగిపోతున్నాయి. కరువులో ఉన్నాడేంటి కరువులో? అయన్నీ ఎందుకసలు ఆ మాటలు? మీరు ఈవెంట్ చేసేవాళ్ళు ఈవెంట్ చేసుకొని ఎళ్ళాలి. ఇప్పుడు అది చూసి చాలామంది టీవీల్లోనే వస్తాయి అయన్నీ. టీవీలో ఎందుకు ఫోన్‌లో గూడా వస్తున్నాయి. అయి పక్కన పెడితే కరెక్ట్ కాదనిపించింది. దీనిపైన మీకేమనిపించిందో జెన్యూన్‌గా కామెంట్ అనేది చేయండి. నాకైతే ఆ ఎపిసోడ్‌లో అవినాష్‌ది గాని, శ్రీముఖిది గాని, లేదంటే ఫైమాది గాని, ఈళ్ళ ముగ్గురిది నాకు నచ్చలేదు.